హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనిపిస్తున్న పెద్దాయన పేరు బాల. బతుకుదేరు కోసం కర్ణాటక నుంచి హైదరాబాద్ వచ్చాడు. ఒంట్లో కూలీ పనులు చేసే శక్తి లేదు. రోడ్లపై ప్లాస్టిక్ బాటిల్లో కవర్లో అట్టపెట్టెలు వేరుకుంటూ వాటితో వచ్చిన డబ్బులతో కడుపు నింపుకుంటున్నాడు ఈ పెద్దాయన. ఒక రోజు రోడ్డు పక్కన పడుకొని ఉంటే కాలుపై రిక్షా తొక్కుకొని వెళ్లిపోయిందట. కాలు నొప్పుతో రోడ్డు పక్క బిల్డింగ్ ముందు కూర్చొని ఉంటే జాలి దయా లేకుండా ఆ పెద్దాయన ఒకతను కర్రతో కొట్టి తరిమేస్తున్నాడు. మెల్లగా చెప్తే పాపం ఆ పెద్దాయన అక్కడి నుంచి వెళ్లిపోయేవాడేగా. ఈ పెద్దాయన పేరు కనుమప్ప, ఊరు కొడంగల్. ఈ పెద్దాయనకు ఒక కొడుకు ఉన్నాడట. తాగుడికి బానిసై తల్లిదండ్రులను పట్టించుకోవడమే మానేశాడట. పాపం ఈ పెద్దాయన రోజు అడుక్కుంటూ తన భార్యను పోషించుకుంటున్నాడట. కన్నవాళ్ల కళ్ల ముందు అన్నం లేక అఘోరిస్తుంటే కొడుకేమో ఫుల్ గా తాగేసి మత్తుమాయలో పడుకున్నాడు. కొడుకు గొప్ప ప్రయోజకుడు అయి మనల్ని మంచిగా చూసుకుంటాడు. ముసలి వయసులో ఈ ముసలి ప్రాణాల కడుపుకి కూడు పెడతాడని కలలు కన్నా నీ తల్లిదండ్రుల కడుపు మీదే కొట్టి మందుతో నీ కడుపు నింపుకొని హాయిగా మత్తులో ఉన్నావు. నువ్వసలు కొడుకువేనా? ఈ వీడియోలో కనిపిస్తున్న బామ్మ పేరు సాయమ్మ. వీళ్ళది రావులపల్లె. ఈ బామ్మకు 2 కూతుర్లు, 1 కొడుకు. 2 కూతుర్లకు పెళ్లి చేసేసింది. కొడుకు కూడా పెళ్లి చేసింది. కొడుకు భార్యను వదిలేసి అప్పులు చేసి వెళ్లిపోయి ఇంకొక పెళ్లి చేసుకున్నాడట. తల్లిని పట్టించుకోపోవడమే కాకుండా తల్లి మీద అప్పులు భారం వేసి వెళ్లిపోయాడట. పాపం ఈ తల్లికి తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు. అందరి దగ్గర అడుక్కుంటూ కడుపు నింపుకుంటుంది. అనాథ జీవితం. అప్పులు ఎలా కడుతుంది పాపం? 9 నెలల కడుపున మోసి కనీ పెంచినందుకు కన్న కొడుకు తల్లికి కన్నీళ్లే మిగిల్చాడు. అలాంటి చెత్త కొడుకులకు చెప్తున్నా, మీరు మీ తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోయినా పర్వాలేదు, దయచేసి అప్పుల భారం నెత్తిని వేసి తల్లిదండ్రుల చేత ముసలి వయసులో కన్నీళ్లు మాత్రం పెట్టించకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.